variable. In C program, variable is a collection of functions. C program is a collection of variables and functions. అవునా? వేరియబుల్స్ int a అంటే వేరియబులే కదా. a ఈక్వల్ టు 10 వేరియబుల్, డేటా టైప్ వేరియబుల్, వాల్యూ సెమీకోలన్తో క్లోజ్ చేస్తాం కదా. వేరియబుల్ c ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. C must contain variable and functions అన్నమాట. C లో ఫంక్షన్ లేకపోయినా ప్రోగ్రామ్ రాదు, వేరియబుల్ లేకపోయినా ప్రోగ్రామ్ రాదు. సరే, వేరియబుల్ ఏంటి? వేరియబుల్ ఈజ్ ఏ లొకేషన్. ఈచ్ వేరియబుల్ కంటైన్స్ మెమరీ. లొకేషన్ ఐడెంటిఫైడ్ విత్ ఏ యూనిక్ కోడ్. మెమరీని ఇప్పుడు మెమరీ అంటే ఏంటి చూడండి. ఇది ఒక హార్డ్ డిస్క్ అనుకుందాం. ఓకే, ఈ హార్డ్ డిస్క్లో సమ్ మెమరీ లొకేషన్స్, ప్రతి వేరియబుల్కి ఒక మెమరీ లొకేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇలా లొకేషన్స్ ఉన్నాయి. ఇది హార్డ్ డిస్క్లో మెమరీ లొకేషన్స్. ఓఎస్ అనేది మెమరీని చక్కగా మేనేజ్ చేస్తుంది కదా. డివైస్లో మెమరీ మేనేజ్మెంట్ ఓఎస్కి బాగా ఉంటుంది. మనం అసలు సి లాంగ్వేజ్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసింది ఓఎస్ కదా. ఓఎస్లో ఇప్పుడు మెమరీ లొకేషన్స్ ఉన్నాయి. ఈ మెమరీ లొకేషన్స్లో అది సేవ్ చేసింది. మెమరీ లొకేషన్ మస్ట్ కంటైన్ always integers only. Okay, it maintain only positive integers. It maintain or contain only positive integers. ఇప్పుడు దీనికి ఇది మెమరీ కదా. ఈ మెమరీకి ఒక లొకేషన్ ఇప్పుడు ఇక్కడ ఏ అని ఇచ్చాను. ఇది వేరియబుల్ 10. ఓకే, ఏ ఈక్వల్ టు 10 ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను. ఇది వేరియబుల్, ఇది డేటా టైప్, ఇది వాల్యూ. సెమీకోలన్ తోటి ఎండ్ అవ్వాలి. ఓకేనా? ఈ వేరియబుల్ ఏ అనేది 10 అంది. వేరియబుల్కి ఏ అని ఇచ్చాను కదా. ఈ వేరియబుల్ నేమ్ అనేది ఇంకో చోట రాయడానికి వీలు లేదు. ఎందుకు? వేరియబుల్ నేమ్స్ ఆర్ యూనిక్. ఎందుకు యూనిక్ అయినవి? ఒక వేరియబుల్కి ఉన్న నేమ్ ఇంకో దానికి రాయలేము. చూడండి, 1024 కిలోబైట్సే కదా. దీనికి ఒక పేరు ఇచ్చాము, బి అని ఇచ్చాను. దీనికి 406 అన్నాను. దీనికి సి అని ఇచ్చాను. 506
దీనికి డి అంటాం, ఇది ఈ అనుకుందాం. సరే, 706 అన్నాం. ఓకేనా? ఇలా వేరియబుల్స్కి ఇచ్చినప్పుడు పాజిటివ్ వేరియబుల్సే కదా ఇచ్చింది, పాజిటివ్ ఇంటీజరే కదా. ఇంటీజర్ అంటే ఏంటి? న్యూమరిక్ వాల్యూ. ఇంటీజర్ అంటే న్యూమరిక్ వాల్యూ. ఈ న్యూమరిక్ వాల్యూస్కి పాజిటివ్ వాటికే మనము వేరియబుల్ నేమ్స్ ఇచ్చాం కదా. ఓన్లీ మెమరీ అనేది పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఏ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ నేమ్, ఐడెంటిఫై బై ఏ నేమ్. నేమ్ని, ఈ లొకేషన్ని నేమ్ తోటి ఐడెంటిఫై చేస్తాము, లేకపోతే ఆ వేరియబుల్ని మనము ఐడెంటిఫై చేయలేమన్నమాట. ఐడెంటిఫై చేయడానికి ఏమి వాడతాము? డేటా టైప్స్ వాడతాం కదా. డేటా టైప్స్ మొన్న క్లాస్ చెప్పాను కదా మీకు నేను. డేటా టైప్స్ ఏమున్నాయి మనకి? ఇంటీజర్, ఫ్లోట్, ఇంకోటి ఏంటి? క్యారెట్. ఇంటీజర్ అంటే ఏంటి? న్యూమరిక్ వాల్యూస్. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్. క్యారెట్ అంటే క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్స్, ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని క్యార్ అంటారు. ఓకేనా? డిక్లేరింగ్ వేరియబుల్ రూల్స్ ఆర్ డిక్లేరింగ్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే దీని సింటాక్స్ ఎలా రాస్తాము? దీనికి సింటాక్స్ రాయాలి. సింటాక్స్ రాయాలంటే అసలు వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ముందు సింటాక్స్ రాయాలన్నాము. డిక్లేరింగ్ వేరియబుల్ సింటాక్స్ ఎలా రాస్తాము చూడండి. ఫస్ట్ డేటా టైప్, వేరియబుల్ నేమ్, ఈక్వల్ టు వాల్యూ, మస్ట్ ఎండ్ విత్ సెమీకోలన్. ఇప్పుడు డేటా టైప్స్ వచ్చేసి మనము ఇంటీజర్ ఉంది, డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్, ఫ్లోట్, క్యార్. ఓకేనా? అప్పుడు డేటా టైప్లో ఇంటీజర్ వాడితే ఇంట్ వేరియబుల్ నేమ్ బి అనుకున్నాను అనుకో, 10. ఇంటీజరే కదా ఇది. అదే ఫ్లోట్ రాస్తే ఫ్లోట్ 3.14. ఓకే, ఎందుకు 3 అనేసి 3.14 ఇచ్చాము? డెసిమల్ పాయింట్స్కి మాత్రమే మనము ఫ్లోట్ వాడతాం. అదే క్యార్ అనుకో, క్యార్ ఇప్పుడు వచ్చేసి x ఈక్వల్ టు a+1. ఓకే, x అనేది క్యారెక్టర్. ఓకేనా? ఈక్వల్ టు a+1, అది మన ఇష్టం. a+1 అంటే ఏకి తర్వాత మనం ఇంటీజర్ వాల్యూ ఇచ్చుకొని ఇంటూ a ఈక్వల్ టు 10 అన్నాం అనుకో. ఇప్పుడు x ఈక్వల్ టు 10 + 1 ఈక్వల్ టు 11. అవునా? అలా వస్తుంది. అంటే డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం డిక్లేర్ చేసుకోవాలి? ఇంటో, ఫ్లోట్, క్యార్ అనేది మనము డిక్లేర్ చేసుకోవాలన్నమాట. ఇంట్ అయితే ఇంటీజర్ వాల్యూ మాత్రమే వస్తుంది, ఫ్లోట్ అయితే డెసిమల్ వాల్యూ వస్తుంది, క్యార్ అయితే దాని ఏంటి ఆల్ఫాబెటికల్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో డిక్లేర్ చేయడానికి, వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి రూల్స్ ఏమి ఉన్నాయి, దాన్ని ఇనిషియలైజేషన్ ఎలా చేసుకోవచ్చు అనేవి నేర్చుకుందాం. ఓకేనా?